Welcome to Ganapati Institute Kakinada YouTube channel. This is yours Ganapati sir from Ganapati Institute Kakinada, Andhra Pradesh. ముఖ్యంగా ఈ వీడియో క్లాస్ యందు సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించినంత వరకు ప్రాచీన భారతదేశ చరిత్ర ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి చరిత్ర పరిచయానికి సంబంధించినంత వరకు ఒక 50 క్వశ్చన్స్ని మనం ఈ వీడియో సెషన్ యందు పూర్తి అనాలిసిస్తో మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియో క్లాసెస్ అనేవి ఎవరైతే గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారో ఆ విద్యార్థుల కొరకు ఈ వీడియోస్ అనేవి చేయటం జరుగుతూ ఉంది. సో కావున ప్రతిరోజు కూడా కామెంట్స్ రూపంలో నన్ను నమ్ముకుని చాలామంది విద్యార్థులు కామెంట్స్ రూపంలో నేను అడిగినటువంటి ప్రశ్నలు కూడా సమాధానాలు ఎవరైతే చెప్తా ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు వారికి ఉద్యోగాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే నాకున్నటువంటి ఒక 20 years జనరల్ స్టడీస్ బోధన అనుభవం, అదేవిధంగా 2 సార్లు గవర్నమెంట్ జేఎల్ అవ్వటం, దీన్ని అనుసరించి ఇటువంటి క్లాసెస్ అనేవి చేయటం జరుగుతూ ఉంది. అయితే మనం ఈ ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని వీడియో చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇది గ్రూప్ 2, అదేవిధంగా ఈ ఎన్ఆర్ఏ సెట్ ఆర్ఆర్బి లాంటి ఎగ్జామినేషన్స్కి, డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్కి, వీటన్నిటికీ కూడా ఈ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది బాగా ఉపయోగపడుతుంది. మనం నేరుగా ఈ వీడియో క్లాస్లోకి ఎంటర్ అవుదాం. క్వశ్చన్ నెంబర్ 1, చరిత్ర పితామహుడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చరిత్ర పితామహుడు అనేసరికి 1 అరిస్టాటిల్, 2 కౌటిల్యుడు, 3 హెరోడోటస్, 4 ప్లినీ. ఇప్పటికే మనకు అర్థమైపోయింది. హెరోడోటస్ ఫాదర్ ఆఫ్ హిస్టరీగా పిలువబడే వ్యక్తి హెరోడోటస్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ చరిత్ర హిస్టరీ అనే పదం హిస్టీరియా అనేటువంటి గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. దాని యొక్క అర్థం అనేది అన్వేషణ లేకపోతే పరిశోధన అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఫాదర్ ఆఫ్ హిస్టరీగా పిలువబడే వ్యక్తి హెరోడోటస్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ పరంగా మనం చూసినట్లయితే ఫస్ట్ అరిస్టాటిల్కి సంబంధించినంత వరకు ఈయన్ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అని పిలుస్తాం, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ జువాలజీ అని పిలుస్తాం, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఫౌండర్ ఆఫ్ ఎంబ్రియాలజీ, పిండోత్పత్తి శాస్త్రానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ రచించినటువంటి గ్రంథమే పాలిటిక్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. పాలిటిక్స్, రాజనీతి శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం అరిస్టాటిల్ని. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి చరిత్రలో సోక్రటీస్ దగ్గర నుంచి అలెగ్జాండర్ వరకు, ఉదాహరణకి సోక్రటీస్ గ్రీక్ ఫిలాసఫర్. ఈ సోక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అరిస్టాటిల్కి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ కౌటిల్యుడు అనేసరికి ఈయన్నే మనం చాణక్యుడు లేదా చాణక్యుడు అని పిలుస్తాం. ఈయన రచించినటువంటి గ్రంథము అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రం సంస్కృతంలో ఈయన రచించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ అర్థశాస్త్రం అనేది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతూ ఉంది. కౌటిల్యుని యొక్క నీతి, కౌటిల్యుని యొక్క రాజనీతి, ఇవన్నీ కూడా దీనిలో ప్రస్తావించటం అనేది జరిగింది. అవకాశం ఉంటే అర్థశాస్త్రాన్ని క్లుప్తంగా చదవటానికి, దానిలో ఉన్న సారాంశాన్ని గ్రహించడానికి ట్రై చేయండి. కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు రాసినటువంటి గ్రంథము అర్థశాస్త్రం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 4th ఆప్షన్లో మనకి ప్లినీ. ఈ ప్లినీ అనేటువంటి వాడు రచించినటువంటి గ్రంథము మనకి న్యాచురల్ హిస్టరీ. ఈ న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని ఈ న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ప్లినీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ప్లినీ ఒకానొక సందర్భంలో ఏం చెప్తాడని అడిగితే, ఈ రోమన్ నాణాలు అనేవి ప్రవాహంలాగా భారతదేశానికి తరలిపోతున్నాయి అనేటువంటి చెప్పినటువంటి వాడు ప్లినీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, సరికానిది అని అడగటం జరిగింది. ఇందులో ఈ పురావస్తు శాస్త్రాన్ని ఆర్కియాలజీ అని పిలుస్తారు. ఇది కరెక్టే కదా. పురావస్తు శాస్త్రాన్ని ఆర్కియాలజీ అని పిలుస్తాం. అలాగే ఈ శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని పిలుస్తాం. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ శాసనాల్లోని ప్రాచీన లిపుల అధ్యయనాన్ని పేలియోగ్రఫీ అని పిలుస్తాం. ఇది కూడా
రైటే. సో ఫస్ట్ 1, 2, 3 రైటే. మరి 4 దానికి చూసుకున్నట్లయితే ఈ కట్టడాలు లేదా నిర్మాణాల అధ్యయనాన్ని సిగిలోగ్రఫీ అన్నాడు, కానీ సిగిలోగ్రఫీ కాదు. సో దాన్ని మనం ఏమని పిలుస్తామని అడిగితే ఐకనోగ్రఫీ అని పిలుస్తాం. ఐకనోగ్రఫీ అని పిలుస్తాం. మరి సిగిలోగ్రఫీ అంటే ఏంటి? సిగిలోగ్రఫీ అంటే గుర్తుల అధ్యయనం. నాణాలపై కట్ట గుర్తులు ఉంటాయి కదా, వాటి అధ్యయనాన్ని సిగిలోగ్రఫీ అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఆర్కియాలజీ, ఎపిగ్రఫీ, పేలియోగ్రఫీ, నెక్స్ట్ ఐకనోగ్రఫీ. క్వశ్చన్ నెంబర్ 3, ఈ నాణాల యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? సో స్టడీ ఆఫ్ కాయిన్స్ ఏమని పిలుస్తాం మనం? ఈ న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తాం. న్యూమిస్మాటిక్స్. ఇక్కడ సిగిలోగ్రఫీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నాణాలపై బొమ్మల అధ్యయనం, గుర్తుల అధ్యయనాన్ని సిగిలోగ్రఫీ అని పిలుస్తాం. ఐకనోగ్రఫీ అనేసరికి కట్టడాలు, నిర్మాణాలు, శిల్పాల అధ్యయనం ఐకనోగ్రఫీ. సో ఫిలాటలీ అంటే స్టాంపుల యొక్క సేకరణను ఫిలాటలీ అని పిలుస్తాం. సో స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈజ్ కాల్డ్ ఎస్ న్యూమిస్మాటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, నాణాలపై గల బొమ్మల అధ్యయనం. ఇప్పుడే చెప్పాను, నాణాలపై గల బొమ్మల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తాం మనం? సిగిలోగ్రఫీ అని పిలుస్తాం. సో అది క్వశ్చన్ నెంబర్ 4 సిగిలోగ్రఫీ. ఇక్కడ ఆప్షన్స్ పైన ఉన్నటువంటి ఆప్షన్స్ కింద వస్తాయి కాబట్టి ఈ సిగిలోగ్రఫీని గుర్తుపెట్టుకోవచ్చు. నాణాల అధ్యయనం న్యూమిస్మాటిక్స్ అయితే, నాణాలపై ఉన్నటువంటి గుర్తుల యొక్క అధ్యయనాన్ని మనం సిగిలోగ్రఫీ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, సరికానిది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడగటం జరిగింది. సరికానిది. సో ఫస్ట్ వన్ చూడండి, 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఢిల్లీలో 1861 సంవత్సరంలో స్థాపించారని అడిగి, 1861లో ఢిల్లీలో స్థాపించడం జరిగింది. ఇది రైట్ ఆన్సరే, రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీగా పిలువబడేది అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇది కూడా రైటే. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి తొలి డైరెక్టర్ జనరల్గా ఈయన వ్యవహరించడం జరిగింది. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలుస్తాం. అలాగే 1870 సంవత్సరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునరుద్ధరించింది లార్డ్ మేయో. ఇది కూడా రైటే. అయితే 1904 సంవత్సరంలో లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను పునరుద్ధరించి దానికి డైరెక్టర్ జనరల్గా జాన్ మార్షల్ నియమించడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ మనం ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి తొలి డైరెక్టర్ జనరల్ అని అడిగితే మనం ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ చెప్తాం. కానీ ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ అని ఇవ్వడం జరిగింది. సరికానిది కాబట్టి ఇది సరికాదు. ఏది? 4th ఆప్షన్ అనేది సరికాదు. ఎందుకంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి తొలి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్గా గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6, రేడియో కార్బన్ డేటింగ్ విధానాన్ని 1947 సంవత్సరంలో కనుగొన్నది ఎవరు? సో డైరెక్ట్గానే మనం చదువుతూ ఉంటాం. లిబ్బీ అనేటువంటి శాస్త్రవేత్త ఈ రేడియో కార్బన్ డేటింగ్ విధానాన్ని కనుగొనటం జరిగింది. సో మిగతా ఆప్షన్ పరంగా చూసుకుంటే అబ్బే జార్జియస్ లిమెట్రే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ సోడి అనేవాడు ఐసోటోప్స్, సమస్థానీయాలు, ఒకే పరమాణు సంఖ్యని కలిగి ఉండి వేరువేరు పరమాణు భారాలు కలిగినటువంటి ఒకే మూలక పరమాణువులు ఏమంటాం? ఐసోటోప్లు అంటాం. దానికి కనుగొన్నవాడు సోడి. నెక్స్ట్ అదేవిధంగా క్లాప్రాత్. ఈ క్లాప్రాత్ అనేవాడు కనుగొన్నది ముఖ్యంగా యురేనియం. అదేవిధంగా జిర్కోనియం అనేటువంటి మూలకాన్ని కూడా కనుగొనడం జరిగింది. జిర్కోనియం వేడి చేసి సంకోచించే లోహం ఏదంటే జిర్కోనియం. అదేవిధంగా యురేనియం. ఈ యురేనియంని కనిపెట్టిన వాడు ఈ క్లాప్రాత్గా గుర్తుపెట్టుకోవాలి. క్లాప్రాత్ very important. Klaproth discovered uranium and zirconium. సో ఇది క్వశ్చన్ నెంబర్ 6కు సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 7, గ్రంథాలు రచయితలకు సంబంధించి సరికానిది అని అడిగాడు. సరికానిది. ఇండికా గ్రంథాన్ని రచించింది ఎవరు? మెగస్తనీస్. రైటే. న్యాచురల్ హిస్టరీ ఎవరు? ప్లినీ. ఇది కూడా రైటే. సియుకి గ్రంథాన్ని రచించింది ఎవరు? కుయత్ సాంగ్. ఇది కూడా రైటే. మరి అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథాన్ని రచించింది పతంజలి కాదు. ఎవరు అని? ఆయన పాణిని మహర్షి. ఇది తొలి, ఒక రకంగా చెప్పాలంటే అష్టాధ్యాయి అనేది తొలి లౌకిక గ్రంథం. పాణిని తొలి లౌకిక గ్రంథం. ఎటువంటి మతానికి సంబంధించినటువంటి గ్రంథం కాదు అష్టాధ్యాయి. పతంజలి రాసింది మహాభాష్యం. అష్టాధ్యాయి అనే తొలి లౌకిక గ్రంథం. భారతదేశంలో తొలి గ్రంథం అయితే ఋగ్వేదం. సో కాబట్టి అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథాన్ని రాసింది పాణిని మహర్షిగా గుర్తుపెట్టుకోవాలి. పతంజలి రాసింది యోగా పితామహుడు, యోగా సూత్రాలను తెలిపింది పతంజలి. ఈయన రాసింది మహాభాష్యం. అష్టాధ్యాయి అనేది వ్యాకరణ గ్రంథంగా గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో రాయబడిన తొలి వ్యాకరణ గ్రంథము ఏది? అది ఇప్పుడే చెప్పాను, అది అష్టాధ్యాయి. అష్టాధ్యాయి రాసింది ఎవరు? మనకి పాణిని అని పిలుస్తూ ఉన్నాం. మరి ఆప్షన్ల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రీడాభిరామాన్ని రాసింది వినుకొండ వల్లభాచార్యుడు, అదేవిధంగా శ్రీనాథుడు. సో ఇద్దరిని చెప్తూ ఉంటాం, ఆప్షన్లు బట్టి మీరు చూసుకోవాలి. ఈ క్రీడాభిరామం రచించింది వినుకొండ వల్లభాచార్యుడు, అదేవిధంగా శ్రీనాథుడు. నెక్స్ట్ రాజతరంగిణి. సో ఇది తొలి చారిత్రక గ్రంథంగా చెప్పుకుంటాం. కల్హనుడు రాయటం జరిగింది. కాశ్మీరీ రాజుల చరిత్ర గురించి ఈ గ్రంథంలో వివరించబడడం జరిగింది. కల్హనుడుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం. ఈ కాతంత్ర వ్యాకరణం అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. కాతంత్ర వ్యాకరణం. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 8 దగ్గర ఉన్నాం. భారతదేశంలో రాయబడిన తొలి వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయిగా గుర్తుపెట్టుకోవచ్చు. కాతంత్ర వ్యాకరణం అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, జతపరచము. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇందులో మనకి ఒకవైపున గ్రంథాలు, వారు రాసినటువంటి గ్రంథకర్తలు. సో మనకి క్లియర్గానే తెలిసిపోతుంది చూడండి. ఇక్కడ రాజతరంగిణి రాసింది కలహనుడు. నెక్స్ట్ ముద్రారాక్షసం రచించింది విశాఖదత్తుడు. నెక్స్ట్ పృథ్వీరాజు రాసో రచించింది చాందబద్దాయ్. నెక్స్ట్ అష్టాంగ సంగ్రహం రచించింది వాగ్భటుడు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఏమవుతున్నాయి మనకి? A3, B4, C1, D2గా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి రాజతరంగిణి కలహనుడు, నెక్స్ట్ ముద్రారాక్షసం విశాఖదత్తుడు, పృథ్వీరాజు రాసం చాందబద్దాయ్, అష్టాంగ సంగ్రహము వాగ్భటుడుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. సరికాని జతను గుర్తించండి అన్నాం. సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ విక్రమాంక దేవ చరిత్ర రచించింది బిల్హనుడు, ఇది రైటే. నెక్స్ట్ లీలావతి పరిణయం రచించింది కుతూహలుడు, ఇది కూడా రైటే. నెక్స్ట్ ఈ బృహత్ సంహిత రచించింది గుణాఢ్యుడు ఇచ్చాడు, ఇది తప్పు. ఎందుకనగా బృహత్ సంహిత పంచసిద్ధాంతిక ఈ 2 గ్రంథాలని రచించింది వరాహమిహిరుడు అని పిలుస్తాం. గుణాఢ్యుడు రచించింది బృహత్కథ, పైశాచీ భాషలో రచించింది గుణాఢ్యుడు, బృహత్కథను రచించింది గుణాఢ్యుడు. నెక్స్ట్ గాథాసప్తసతి హలుడు, గాథాసప్తసతి రచించింది ఈ 17వ శాతవాహన రాజు అయినటువంటి హలుడు, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ 10th క్వశ్చన్కి సంబంధించి బృహత్ సంహిత అనేది సరికాని జతగా గుర్తించగలిగాం. ఈ బృహత్ సంహిత రచించింది వరాహమిహిరుడు, పంచసిద్ధాంతిక కూడా రచించింది వరాహమిహిరుడు. ఇది సరికాని జతను గుర్తించండి అని మనం అడగడం జరిగింది. మరొకసారి విక్రమాంక దేవ చరిత్ర బిల్హనుడు, లీలావతి పరిణయం కుతూహలుడు, నెక్స్ట్ బృహత్ సంహిత గుణాఢ్యుడు అని చెప్తున్నాం. ఇది కాదు, ఎందుకంటే బృహత్ సంహిత పంచసిద్ధాంతిక 2 గ్రంథాలు రచించింది వరాహమిహిరుడు. నెక్స్ట్ గుణాఢ్యుడు రచించింది బృహత్కథ, గాథాసప్తసతి రచించింది హలుడు అని పిలుస్తా ఉన్నాం. ఇది 10 క్వశ్చన్స్ పూర్తయినాయి. నెక్స్ట్ 11th క్వశ్చన్. సరికాని వాక్యాన్ని గుర్తించండి. 11వ క్వశ్చన్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడం జరిగింది. ఫస్ట్ వన్ 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వన్, భారతదేశంలో అత్యధిక శాసనాలు వేయించింది అశోకుడు, రైటే కదా. అశోకుడు అత్యధికమైనటువంటి శాసనాలు వేయించాడు భారతదేశంలో. నెక్స్ట్ అశోకుని శాసనాలు ఆంగ్లంలోకి అనువదించింది జేమ్స్ ప్రిన్సెప్. అశోకుని యొక్క శాసనాలు వెలికి తీసిన వాడు మరి ఆంగ్లంలోకి అనువదించింది జేమ్స్ ప్రిన్సెప్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలహాబాదు శాసనాన్ని వేయించింది సముద్రగుప్తుడు. ఇక్కడ అలహాబాదు శాసనాన్ని వేయించింది సముద్రగుప్తుడు, ఇది కూడా ఒక రకంగా కరెక్టే. కానీ అలహాబాదు శాసనాన్ని రచించింది ఎవరని అడిగితే మటుకు ఈ హరిసేనుడు. ఇక్కడ కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ క్వశ్చన్లోనే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అలహాబాద్ ప్రశస్తి, ఈ ప్రశస్తి అంటే రాజును పొగుడుతూ
వేసే శాసనం అది అలహాబాద్ శాసనం. ఈ ప్రశస్తి శాసనాల్లో మనకి కొన్ని గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ శాసనం కానీ, అదేవిధంగా ఐహోల్ శాసనం, ఈ ఐహోల్ శాసనం రెండవ పులకేశికి సంబంధించి ఐహోల్ శాసనం కానీ, అయితే ఈ ప్రశస్తి శాసనాలు రాజ్యాజ్ఞ శాసనాలు రాజులే వేయిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా అలహాబాద్ శాసనాన్ని వేయించింది సముద్రగుప్తుడు, కానీ దాన్ని రాసిన వాడు ఎవరైనా అడిగితే హరిసేనుడిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నాసిక్ శాసనాన్ని వేయించింది గౌతమి బాలశ్రీ. మరి నాసిక్ శాసనాన్ని వేయించింది గౌతమి బాలశ్రీ, ఇది కూడా రైటే. గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి శాసనం ఈ గౌతమి బాలశ్రీ వేయించింది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కావున ఇక్కడ మనకి సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నప్పుడు ఇక్కడ కొద్దిగా మీరు అలహాబాద్ శాసనాన్ని వేయించింది అంటే అలహాబాద్ ప్రశస్తి, అలహాబాద్ స్తంభ శాసనం. సో కావున ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సముద్రగుప్తుడి గురించి ఈ శాసనం తెలుపుతుంది, ఈ హరిసేనుడు రచించినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, భారతదేశం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీయుడు. భారతదేశం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరని అడిగితే హెరోడోటస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చాలామంది మెగాస్తనీస్ అని ఏదో అనుకుంటారు, కానీ హెరోడోటసే ఇక్కడ రైట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోకోకి గ్రంథకర్త. ఈ ఫోకోకి గ్రంథకర్త ఎవరని అడిగితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో హుయత్సాంగ్, ఫాహియాను, ప్లినీ, నెక్స్ట్ అదేవిధంగా అల్ మసూది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫోకోకి గ్రంథకర్త ఎవరని అడిగితే సో ఫాహియాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. సియుకి గ్రంథకర్త ఎవరు? సియుకి హుయత్సాంగ్, సియుకి హుయత్సాంగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫోకోకి ఎవరు? ఫాహియాన్. ఈ సియుకి అనేటువంటి గ్రంథంలోనే ఈ క్రీస్తు శకం 7వ శతాబ్ద కాలం నాటి హర్షవర్ధుని గురించి తెలిపినటువంటి చరిత్రకారుడు ఈయన, ఈ ట్రావెలర్ హుయత్సాంగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ప్లినీ గురించి మనకు తెలుసు. అలాగే అల్ మసూది. ఈ అల్ మసూదిని ఏ విధంగా పిలుస్తామంటే హెరోడోటస్ ఆఫ్ అరబ్స్గా పిలుస్తాం. హెరోడోటస్ ఆఫ్ అరబ్స్, హెరోడోటస్ ఆఫ్ అరబ్స్ అంటే మనకి హెరోడోటస్ చరిత్ర పితామహుడు కదా, అలాగా ఈ అరబ్స్కి హెరోడోటస్గా పిలువబడే వ్యక్తి ఈ అల్ మసూదీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కితాబ్ ఉల్ హింద్ గ్రంథకర్త. ఈ కితాబ్ ఉల్ హింద్ గ్రంథకర్త సో మనకి అల్బెరూనీగా గుర్తుపెట్టుకోవచ్చు. అల్బెరూనీ, కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథకర్త అల్బెరూనీ. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో అల్ మసూది ఇప్పుడే చెప్పుకున్నాం, హెరోడోటస్ ఆఫ్ అరబ్స్ అని చెప్తున్నాం. అలాగే మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్, మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్, ఈయన కూడా చాలా గొప్ప వ్యక్తి. మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్ అని పిలుస్తాం. ఈయన రచించినటువంటి గ్రంథం నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది. నెక్స్ట్ అమీర్ ఖుస్రో. ఈ అమీర్ ఖుస్రో మనకు తెలిసిందే తబలా మరియు వీణ కనిపెట్టినటువంటి వ్యక్తి. తబలా, వీణ, సితారా ఈ మూడింటిని కనిపెట్టినటువంటి వ్యక్తి అమీర్ ఖుస్రో. ఈ భారతదేశపు చిలుక, తోతా ఈ హింద్ అని పిలుస్తాం అమీర్ ఖుస్రో. ఉర్దూలో ఆదికవిగా కూడా పిలువబడే వ్యక్తి అమీర్ ఖుస్రో. ఇప్పుడే వచ్చింది ఈ తబాకత్ ఐ నాసిరీ గ్రంథకర్త. తబాకత్ ఐ నాసిరీ గ్రంథకర్త మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ తబాకత్ ఐ నాసిరీ అనేటువంటి గ్రంథకర్త మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 15th క్వశ్చన్. తబాకత్ ఐ నాసిరీ గ్రంథకర్త మిన్హాజ్ ఉద్దీన్ సిరాజ్. నెక్స్ట్ 16వ క్వశ్చన్. భారతదేశ ప్రాక్చరిత్ర పితామహుడు. భారతదేశ ప్రాక్చరిత్ర పితామహుడు కింద ఇచ్చిన ఆప్షన్స్ అలెగ్జాండర్ కనింగ్హామ్, హెరోడోటస్, సర్ జాన్ మార్షల్, అదేవిధంగా రాబర్ట్ బ్రూస్ఫూట్. రాబర్ట్ బ్రూస్ఫూట్ని మనం ఏ విధంగా పిలుస్తామంటే భారతదేశ ప్రాక్చరిత్ర పితామహుడు అని పిలుస్తాం. సో ఈయన రాబర్ట్ బ్రూస్ఫూట్. ఎందుకంటే ఈ రాబర్ట్ బ్రూస్ఫూట్ అనేటువంటి వ్యక్తి మనకి భారతదేశంలో ఒక రకంగా చెప్పాలని అడిగితే ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించి తొలి ప్రదేశమైనటువంటి పల్లవరం, ఇది తమిళనాడులో ఉంది. భారతదేశానికి సంబంధించి ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఒక ప్రదేశాన్ని కనుగొనడం జరిగింది. ఆ ప్రదేశమే పల్లవరం అనేది తమిళనాడులో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఎనీహో భారతదేశ ప్రాక్చరిత్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ఫూట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సరి అయిన వాక్యాలను గుర్తింపమన్నాడు. ఇందులో ఏ మధ్యశిలాయుగంలో మానవుడు కుక్కను పెంపుడు జంతువుగా చేసుకున్నాడు? ఏ అనేది రైట్ ఆన్సర్.
మధ్యయుగ శిలాయుగంలో మానవుడు కుక్కను పెంపుడు జంతువుగా చేసుకున్నాడు. నెక్స్ట్ అదేవిధంగా మధ్య యుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సి, నవీన శిలాయుగంలో మానవుడు చక్రాన్ని కనుగొన్నాడు, ఇది కూడా రైటే. మరి డీకి వచ్చేసరికి నవీన శిలాయుగంలో కుండల తయారీ ప్రారంభమైంది, తప్పిది. ఎందుకంటే నవీన శిలాయుగంలో కాదు, మధ్య శిలాయుగంలోనే కుండల తయారీ అనేది ప్రారంభం అవడాన్ని గమనించాలి. కాబట్టి ఏబిసి అనేవి రైట్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు. సో 17వ క్వశ్చన్ అది. కాబట్టి కుండల తయారీ అనేది మధ్య శిలాయుగంలోనే తయారైంది, ఏబిసి అనేవి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ 18వ క్వశ్చన్, మెహర్గర్కు సంబంధించి సరికానిది ఏది? ఒకసారి గమనిద్దాం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1, మెహర్గర్ వాయువ్య భారతదేశంలోని బెల్చిస్తాన్ రాష్ట్రంలో కలదు. ఎస్, రైట్ ఆన్సర్. పాకిస్తాన్లోని ఈ బెల్చిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో ఉంది మెహర్గర్. 2, భారత ఉపఖండంలో తొలిసారిగా వ్యవసాయం జరిగిన ప్రాంతం. ఎస్, ఇది కూడా రైట్ ఆన్సర్, మెహర్గర్. నెక్స్ట్, ప్రపంచంలోని పత్తిని పండించిన తొలి ప్రజలు ఈ మెహర్గర్ ప్రజలు. ఎస్, ఇది కూడా రైట్ ఆన్సరే. ప్రపంచంలోని పత్తిని పండించిన ప్రజలు మెహర్గర్ ప్రజలు, ఇది కూడా రైట్ ఆన్సరే. మరి సరికానిది అన్నాం. ప్రపంచంలోని తొలిసారిగా గోధుమలు పండించిన ప్రాంతం అంటున్నాం. గోధుమలు పండించిన ప్రాంతం ఇది కాదు. గోధుమలు మనకి ఈ ఈజిప్టు, పాలస్తీనా వంటి ప్రాంతంలోనే తొలిసారిగా పండించడాన్ని గమనించాలి. కాబట్టి గోధుమలకు సంబంధం లేదు, మెహర్గర్. మెహర్గర్ అనేసరికి వ్యవసాయం గుర్తుకు రావాలి, అదేవిధంగా పత్తి కూడా గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, ప్రపంచంలోనే తొలిసారిగా వరిని పండించినటువంటి ప్రాంతం. ఈ వరిని పండించినటువంటి ప్రాంతం కొల్దీవా. ఎస్, ఈ కొల్దీవా అనేటువంటి ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంది. మెహర్గర్ ఎక్కడుంది? బెల్చిస్తాన్లో ఉంది. బూర్జహాం ఎక్కడుంది? కాశ్మీర్కి సమీపంలో శ్రీనగర్కి జీలం నదికి సమీపంలో ఉంది బూర్జహాం. నెక్స్ట్ అదేవిధంగా చిరాండ్ ఎక్కడుంది? ఈ చిరాండ్ అనేది మనకి బీహార్లో ఉండటాన్ని గమనించాలి. చిరాండ్ అనేది బీహార్లో ఉండటాన్ని గమనించాలి. అయితే ఈ చిరాండ్లో పామును పూజించినటువంటి ఆధారాలు మనకి లభిస్తూ ఉన్నాయి బీహార్లో. బూర్జహాం అంటే కాశ్మీర్ దగ్గరలో ఉందన్నాం కదా. బూర్జహాం దగ్గర ఎటువంటి ఆనవాళ్ళు లభిస్తున్నాయంటే యజమానితో పాటు కుక్కను సమాధి చేసినట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మెహర్గర్ అనేటువంటి ప్రాంతం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, బెల్చిస్తాన్లో ఉంది. సో భారతదేశంలో తొలి కుమ్మరి చక్రం తయారీ ఎక్కడ జరిగిందని అడిగితే, దాని యొక్క లభ్యత ఎక్కడ జరిగిందని అడిగితే మెహర్గర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల కింద ప్రశ్న చూడండి, 20వ ప్రశ్న, తొలి కుమ్మరి చక్రం లభించిన ప్రాంతం. అది పైన ఆప్షన్స్ కింద వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మెహర్గర్గా గుర్తుపెట్టుకోవాలి. తొలి కుమ్మరి చక్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మెహర్గర్. వ్యవసాయం కూడా ఇంపార్టెంట్, పత్తి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, భారత ఉపఖండంలో వ్యవసాయం ప్రారంభమైనటువంటి కాలం. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 ఆప్షన్లో క్రీస్తు పూర్వం 7000 సంవత్సరం. క్రీస్తు పూర్వం 7000 సంవత్సరం వ్యవసాయం ప్రారంభమైనటువంటి కాలం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, భారతదేశంలో రాగి నిక్షేపాలు అధికంగా గల ప్రాంతం. చూడండి, ఇక్కడ తాల్చేర్ ఫస్ట్ ఆప్షన్. తాల్చేర్ ఒడిస్సా, అది బొగ్గు గనులు. అతిపెద్ద ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గని తాల్చేర్లో ఉంది. తాల్చేర్ బార్జల్ కర్మాగారం ఉంది. నెక్స్ట్ బైలడిల్లా ఛత్తీస్గఢ్, అతిపెద్ద మెకనైజ్డ్ ఐరన్ ఓర్, అతిపెద్ద యాంత్రిక ఇనప గని బైలడిల్లాలో ఉంది. ఎద్దు మూపురం అని పిలుస్తాం, బైలడిల్లా ఛత్తీస్గఢ్. సింగ్బమ్ జార్ఖండ్, తొలి ఇనప గని ఇక్కడ ఉంది, సింగ్బమ్. నెక్స్ట్ అది కేత్రి రాజస్థాన్. ఎస్, కేత్రి రాజస్థాన్లోనే మనకి భారతదేశంలో రాగి నిక్షేపాలు అధికంగా గల ప్రాంతము ఇక్కడ కేత్రి రాజస్థాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 23, మానవుడు ఉపయోగించిన ఈ క్రింది లోహాలను వాటి వినియోగ కాలాన్ని బట్టి సరియైన క్రమాన్ని గుర్తించండి. మరి దేన్ని తొలిసారిగా ఉపయోగించాడో వరుస క్రమం మనం చూసుకోవాలి. మనకు తెలిసిందే కదా, మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం ఏది? రాగి తర్వాత ఉపయోగించిన మిశ్రమ లోహం ఏది? కాంస్యము. నెక్స్ట్ అదేవిధంగా 3వది ఇనుము ఉపయోగించాడు. 4 అల్యూమినియం. కాబట్టి ఇక్కడ BACD ఈజ్ ది రైట్ ఆన్సర్. 23వ క్వశ్చన్కి సంబంధించి మానవుడు ఉపయోగించిన తొలి లోహం రాగి, తొలి మిశ్రమ లోహం కాంస్యము, బ్రాంజ్ అని పిలుస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఇనుము 3వది, నెక్స్ట్ 4 అల్యూమినియం. నెక్స్ట్ 24, ఏ యుగంలో కుండ
పాత్రలపైన రంగులు వేయటం ప్రారంభమైంది. డైరెక్ట్గానే గుర్తుపెట్టుకొని తామ్రశిలాయుగం. తామ్రశిలాయుగంలో కొండ పాత్రలపైన రంగులు వేయడాన్ని ప్రారంభం అవ్వడాన్ని గమనించాలి. ఇది 24వ ప్రశ్న. నెక్స్ట్ 25. బృహత్శిలా సంస్కృతి ఏ యుగానికి చెందింది? డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. బృహత్శిలా సంస్కృతి ఇనప యుగానికి సంబంధించింది. ఇనప యుగానికి సంబంధించింది బృహత్శిలా సంస్కృతి. సో కాబట్టి ఇనప యుగం అని గుర్తుపెట్టుకొని బృహత్శిలా సంస్కృతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. జోర్వే సంస్కృతి తొలిసారిగా ఎక్కడ బయలుపడింది? మనకి ముఖ్యంగా ఈ తామ్రశిల యుగ సంస్కృతికి సంబంధించి 3 సంస్కృతులు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి ఆహార సంస్కృతి, రెండోది మాల్వా సంస్కృతి, మూడవది జోర్వే సంస్కృతి. జోర్వే సంస్కృతి మహారాష్ట్రలో మనం చూడవచ్చు. అదేవిధంగా ఆహార సంస్కృతి రాజస్థాన్లో చూడవచ్చు. అదేవిధంగా మాల్వా సంస్కృతి మధ్యప్రదేశ్లో చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది జోర్వే సంస్కృతి దగ్గర. సో ఈ మధ్యప్రదేశ్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది మాల్వా సంస్కృతి గుర్తుపెట్టుకోవచ్చు, మధ్యప్రదేశ్. నెక్స్ట్ అదేవిధంగా రాజస్థాన్ అయితే ఆహార సంస్కృతి. రాజస్థాన్లో ఆహార్ గుర్తుపెట్టుకోవచ్చు, ఆహార సంస్కృతి. జోర్వే సంస్కృతి మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 కూడా తామ్రశిలా యుగ సంస్కృతికి సంబంధించినటువంటి సంస్కృతులు. జోర్వే సంస్కృతి అనగా మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. చారిత్రక పూర్వయుగానికి చెందిన చిత్రలేఖనం ఉన్న ఏ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది? ఇది చాలా ఈజీగా మనం చేయొచ్చు. భీంబెట్కా. ఈ భీంబెట్కా ఎక్కడుంది? భీంబెట్కా అనేది మధ్యప్రదేశ్లో ఉంది. భీంబెట్కా గుహలు. నెక్స్ట్ అదేవిధంగా బాగ్ ఎక్కడుంది? ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. బాగ్ గుహలు మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఎల్లోరా మహారాష్ట్ర, అజంతా మహారాష్ట్ర మనకి తెలిసిందే. అయితే భారతదేశంలో ఈ మానవుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు తొలిసారిగా మనకి గుర్తింపబడినటువంటి ప్రాంతం మహారాష్ట్రలోని బోరీగా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్ ఇక్కడ బాగ్ గుహలు మహారాష్ట్ర, భీంబెట్కా బాగ్ గుహలు మధ్యప్రదేశ్, భీంబెట్కా మధ్యప్రదేశ్, ఎల్లోరా అజంతా 2 కూడా మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. జతపరచము. ఇప్పుడే మనం కొన్ని ఆన్సర్స్ చేసుకున్నాం. వీటిలో ఈజీగానే చెప్పొచ్చు. భీంబెట్కా గుహలు అనేసరికి మధ్యప్రదేశ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జోగిమారా గుహలు ఛత్తీస్గఢ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జోగిమారా గుహలు ఛత్తీస్గఢ్. నెక్స్ట్ బాదామి గుహలు కర్ణాటక. నెక్స్ట్ ఉదయగిరి గుహలు మనకి ఒడిస్సాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జతపరచము. సో ఇక్కడ కూడా చూడండి కార్లే గుహలు అనేవి మనకి కార్లే అనేసరికి వెంటనే గుర్తొచ్చేది మహారాష్ట్ర. నెక్స్ట్ కండగిరి గుహలు అనేసరికి ఒడిస్సా గుర్తుపెట్టుకోవాలి. బాగ్ గుహలు ఇప్పుడే చెప్పాను, బాగ్ గుహలు మధ్యప్రదేశ్. సిత్తన్వాసల్ గుహలు తమిళనాడు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో కనుగొన్న తొలి 30వ ప్రశ్న. భారతదేశంలో కనుగొన్న తొలి ప్రాచీన శిలాయుగ ప్రాంతం ఏది? పల్లవరం, తమిళనాడు. కనుగొన్నవాడు చెప్పాను కదా, ఎవరు? రాబర్ట్ బ్రూస్ఫుట్. భారత ప్రాక్ చరిత్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ఫుట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ప్రాచీన శిలాయుగ పనిముట్లు ప్రధానంగా ఏ రాయితో తయారు చేయబడ్డాయి? సో ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, క్వార్జజైట్గా గుర్తుపెట్టుకోవచ్చు. క్వార్జజైట్. ప్రాచీన శిలాయుగ పనిముట్లు ప్రధానంగా ఏ రాయితో తయారు చేయబడ్డాయి అంటే క్వార్జజైట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 32. ఈ స్టేటైట్ రాయి అనేది మనకి సింధు నాగరికత కాలంలో వస్తుంది. అక్కడ మనం దాని గురించి వివరించుకుందాం స్టేటైట్కి సంబంధించి. నెక్స్ట్ 32. సరి అయిన జత కానిది. 32 మానవుడు ఉపయోగించిన తొలి మిశ్రమ లోహం ఏది? కంచు. మరి కంచు అంటే మనకి తెలిసిందే కదా. కంచు అంటే దీనిలో ఏముంటుంది? కాపర్ ప్లస్ SN అంటే స్టానం టిన్ ఉంటుంది. ఇత్తడి అనేసరికి ఏముంటుంది? కాపర్ ప్లస్ జింక్ ఉంటుంది, జింక్. రోల్డ్ గోల్డ్ దీనిలో ఏముంటుంది? కాపర్ ప్లస్ అల్యూమినియం ఉంటుంది. ఈ ఆల్నికోలో ఏముంటుంది? అల్యూమినియం ప్లస్ నికెల్ ప్లస్ కోబాల్ట్ ఉంటుంది, కోబాల్ట్. కాబట్టి మానవుడు ఉపయోగించిన తొలి మిశ్రమ లోహం ఫస్ట్ అలా యూజ్డ్ బై హ్యూమన్ బీయింగ్ ఈజ్ బ్రాంజ్గా గుర్తుపెట్టుకోవచ్చు, కంచు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. సరి అయిన జత కానిది. చూడండి, సరి అయిన జత కానిది అంటే సరికానిది అని అర్థం. క్వశ్చన్ దానిలో ఆప్షన్ నెంబర్ 1 క్రేమ్లియత్ ప్రాహ్ గుహలు. ఇవి మేఘాలయలో ఉన్నాయి. ఎస్, రైట్ ఆన్సర్. క్రేమ్లియత్ ప్రాహ్ గుహలు మేఘాలయలో ఉన్నాయి. ఇవి భారతదేశంలోని అతిపెద్ద గుహలుగా పేరుగాంచాయి. నెక్స్ట్ రెండవది బరాబర్ గుహలు. ఎస్, బరాబర్ గుహలు బీహార్లో ఉన్నాయి. ఇది కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎస్, ఇవి దేశంలోని రెండవ పొడవైనటువంటి గుహలు బెలూమ్ గుహలు కర్నూలులో ఉన్నాయి. బెలూమ్ గుహలు. నెక్స్ట్ అదేవిధంగా ఎలిఫెంటా గుహలు మధ్యప్రదేశ్ అన్నాడు. తప్పు. ఎలిఫెంటా మహారాష్ట్ర గుర్తుపెట్టుకున్నాం. ఎలిఫెంటా గుహలు మధ్యప్రదేశ్ కాదు, మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 4th ఈజ్ ది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. జోర్వే సంస్కృతి క్రింది కాలానికి చెందింది. ఇప్పుడే మీకు చెప్పాను. ఏమన్నాను? ఆహార సంస్కృతి, మాల్వా సంస్కృతి, అదేవిధంగా ఈ జోర్వే సంస్కృతి. ఈ జోర్వే సంస్కృతి మనకి తామ్రశిలా యుగానికి సంబంధించింది. ఈ సంస్కృతులు కూడా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఉదాహరణకి మనం మాల్వా సంస్కృతి కనుక తీసుకున్నట్లయితే ఆ మాల్వా సంస్కృతి మధ్యప్రదేశ్ ఎరాన్ అనే ప్రాంతంలో చూడవచ్చు. ఎరాన్ అనేసరికి సతీ సహగమన నిషేధం గురించి ఆ శాసనంలో, ఎరాన్ శాసనంలో మనకు కనిపిస్తుంది. రేపు పొద్దున్న ఎరాన్ శాసనం అనగానే మధ్యప్రదేశ్ గుర్తుకు రావాలి, సతీ సహగమనం గుర్తుకు రావాలి. అందువల్ల ఇవి కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జోర్వే సంస్కృతి, తామ్రశిలా యుగం. జోర్వే సంస్కృతి కానీ, ఆహార సంస్కృతి కానీ, మాల్వా సంస్కృతి కానీ తామ్రశిలా యుగానికి సంబంధించి. నెక్స్ట్ 36. రాజనీతి గురించి పేర్కొన్న తొలి శాస్త్రీయ గ్రంథము ఏది? ఎస్, రాజనీతి గురించి పేర్కొన్న తొలి శాస్త్రీయ గ్రంథము అర్థశాస్త్రం. రచించిన వాడు కౌటిల్యుడు. ఇండియన్ మ్యాకియావెల్లి అని పిలుస్తాం. ఇండియన్ మ్యాకియావెల్లి. యాక్చువల్లీ మ్యాకియావెల్లి అనేవాడు ఇటలీకి చెందినటువంటి వాడు. మ్యాకియావెల్లి ఆయన రాసిన గ్రంథము ది ప్రిన్స్ మ్యాకియావెల్లి. కానీ ఇండియన్ మ్యాకియావెల్లిగా పిలువబడేవాడు కౌటిల్యుడు, లేకపోతే విష్ణుగుప్తుడు, లేకపోతే చాణక్యుడు అని పిలుస్తాం. ఇండియన్ మ్యాకియావెల్లి అని పిలుస్తాం. ఆయన రాసినటువంటి గ్రంథము అర్థశాస్త్రం సంస్కృతంలో. ఇక రాజాతరంగిణి, కలహనుడు గాథా సప్తసతి, హలుడు ఇండికా, మెగస్తనీస్. క్వశ్చన్ నెంబర్ 37. అర్థశాస్త్రం గ్రంథకర్త. ఇప్పుడే చెప్పాను, చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు. అన్నీయు. ఎస్, అన్నీయు. నెక్స్ట్ బృహత్సంహిత పంచసిద్ధాంతిక గ్రంథాల రచయిత. ఇదివరకే చెప్పాను. బృహత్సంహిత పంచసిద్ధాంతిక రచించింది వరాహ మిహిరుడు. నెక్స్ట్ ఇండియన్ న్యూటన్ని ఎవరిని పిలుస్తాం? ఇండియన్ న్యూటన్ని ఎవరిని పిలుస్తాం? బ్రహ్మగుప్తుని పిలుస్తాం. పైన 4 ఆప్షన్లు కిందకు వస్తాయి కాబట్టి బ్రహ్మగుప్తుడిని ఇండియన్ న్యూటన్ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ సరికాని వాక్యాన్ని ఆల్రెడీ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఆధునిక మానవుని శాస్త్రీయనామం. మరి మన యొక్క శాస్త్రీయనామం ఏంటి? హోమో ఎరెక్టసా, హోమో హోబిలిసా, హోమో సేపియన్సా, హోమో సెర్పానెన్సిసా? హోమో సేపియన్స్. హోమో సేపియన్స్ అంటే మీనింగ్ వివేకవంతుడు, మంచి ఆలోచన శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. హోమో సేపియన్స్, దట్ ఈస్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. మానవ జీవిత విన్యాసంలో విల్లు ఆవిష్కరణ అసాధారణమైనది అని పేర్కొన్న చరిత్రకారుడు గార్డెన్ చైల్డ్. ఈ గార్డెన్ చైల్డ్ గ్రంథాన్ని రాస్తాడు, వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. ఈ గార్డెన్ చైల్డ్ రాసినటువంటి గ్రంథము సో వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీగా గుర్తుపెట్టుకోవచ్చు. గార్డెన్ చైల్డ్ వన్స్ అగైన్ మానవ జీవిత విన్యాసంలో, జీవిత చరిత్రలో ఈ విల్లు ఆవిష్కరణ అసాధారణమైందని పేర్కొన్నవాడు గార్డెన్ చైల్డ్, మనకి తెలిసిందే. నెక్స్ట్ ప్లిస్టోసిన్ యుగాన్ని మానవుని స్వర్ణయుగంగా పేర్కొన్నది. ఇది ఒక మంచి యుగము, ప్లిస్టోసిన్ యుగము. ఈ యుగాన్ని మానవుని స్వర్ణయుగంగా పేర్కొన్న వ్యక్తి ఎవరిని అడిగితే డిడి కోశాంబి. కాబట్టి ఆ పై ఆప్షన్ కింద తీసుకోవాలి మనం. ప్లిస్టోసిన్ యుగాన్ని మానవుని స్వర్ణయుగంగా పేర్కొన్నది ఎవరిని అడిగితే డిడి కోశాంబి. నెక్స్ట్ 43. ఇక్కడ సరికానిది అని అడిగాం. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, చాపోనీ మండో, ఉత్తరప్రదేశ్. ఎస్, తొలి కుండలు ఇక్కడే తయారు చేయడం గమనించాలి. చాపోనీ మండో, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో తొలి కుండలు ఇక్కడే. నెక్స్ట్ ఆదమ్గర్, మధ్యప్రదేశ్. పశుపోషణ. సో తొలిసారిగా పశుపోషణకు సంబంధించి ఆధారాలు ఇక్కడే లభించాయి. ఎక్కడ? ఆదమ్గర్, మధ్యప్రదేశ్. ప్లస్ రాజస్థాన్లో భగోర్,
రాజస్థాన్లోని భగోర్ అనేటువంటి ప్రాంతంలో కూడా పశుపోషణ చూడవచ్చు, భగోర్. నెక్స్ట్ కొల్దీవా, ఉత్తరప్రదేశ్, వరి కదా, వరి తొలిసారిగా పండించింది ఇదే ప్రాంతం కదా. కానీ బూర్జహాం జమ్మూ కాశ్మీర్, వ్యవసాయం అన్నాడు, తప్పు కదా. ఇక్కడ మనకి యజమానితో పాటు కుక్కను సమాధి చేశారు బూర్జహాంలో. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం, కాశ్మీర్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం, జలం నదికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం బూర్జహాం. కాబట్టి సరికా అనేది అని అడిగితే బూర్జహాం. చాపోని మండో తొలికొండలు, ఆదమ్గర్ పశుపోషణ, కొల్దీవా వరి, పై 3 రైటే. కానీ సరికా అనేది ఏది? బూర్జహాం, వ్యవసాయం అన్నాడు, తప్పు. మరి వ్యవసాయం ఎక్కడ? మెహర్గర్, గుర్తుపెట్టుకోవాలి, బల్చిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. పత్తికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రాంతాన్ని గుర్తించండి. నేవాసా, మహారాష్ట్ర. ఇప్పుడు కూడా చూడండి, పత్తి సాగులో మహారాష్ట్ర మొదటి స్థానం, గుజరాత్ పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానం, నేవాసా మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోవాలి. ఆదమ్గర్ మధ్యప్రదేశ్, పల్లవరం తమిళనాడు, భీంబెట్కా మధ్యప్రదేశ్. పత్తికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రాంతాన్ని గుర్తించండి, నేవాసా. నెక్స్ట్ కుమ్మరి చక్రం అభివృద్ధికి చిహ్నమని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? కుమ్మరి చక్రము అభివృద్ధికి చిహ్నం అని పేర్కొన్నది కూడా గార్డెన్ చైల్డ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కుమ్మరి చక్రము, విల్లు, వీటి గురించి చెప్పినవాడు గార్డెన్ చైల్డ్. నెక్స్ట్ భారతదేశ చరిత్ర అధ్యయనం, ఎపిగ్రఫీ, ఇది శాసనాల అధ్యయనం. ఒనికాలజీ, గోల్డ్ అధ్యయనం. ఒనికాలజీ అనేది నెయిల్స్ గోళ్ళ అధ్యయనం, నెయిల్స్, ఒనికాలజీ అనేది. లెక్సికోగ్రఫీ అంటే ఇట్ ఈస్ ద కంపైలేషన్ ఆఫ్ డిక్షనరీస్ని కంపైల్ చేయడాన్ని లెక్సికోగ్రఫీ అని పిలుస్తాం. ఇక 4 ఇండాలజీ. ఇండాలజీయే భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి యొక్క అధ్యయనం. ఫాదర్ ఆఫ్ ఇండాలజీ విలియం జోన్స్. నెక్స్ట్ ఇండాలజీ పితామహుడు, ఇప్పుడే చెప్పాను కదా, ఇండాలజీ పితామహుడు సర్ విలియం జోన్స్. నెక్స్ట్ చారిత్రక వరుస క్రమాల అధ్యయనం, క్వశ్చన్ నెంబర్ 48. చారిత్రక వరుస క్రమాల అధ్యయనం. హోరాలజీ అన్నాడు ఫస్ట్ ఆప్షన్, అది కాలం అధ్యయనం, టైం. ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రం. క్రోనాలజీ, చారిత్రక వరుస క్రమాల అధ్యయనం. ఫిలాలజీ, భాషల అధ్యయనం, స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ క్రోనాలజీగా గుర్తుపెట్టుకోండి, చారిత్రక వరుస క్రమాల అధ్యయనం. నెక్స్ట్ 49. కైఫియతులు అనగా స్థానిక రాజవంశాల వారి చరిత్రలు, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 50th క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 50వ క్వశ్చన్. ఇంతవరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలే అని పేర్కొన్నది ఎవరు? కార్ల్ మార్క్స్. దాస్ క్యాపిటల్ గ్రంథకర్త ఎవరు? కార్ల్ మార్క్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి రూసో ఎవరు? ఈ రూసో అనేవాడు స్విస్, ప్రస్తుతం స్విట్జర్లాండ్ అని పిలుస్తున్నాం కదా, ఫిలాసఫర్. సోక్రటీస్ గ్రీకు తత్వవేత్త, ప్లేటో కూడా గ్రీకు తత్వవేత్త, మనకు తెలిసిందే. ప్లేటో మరి రాసినటువంటి గ్రంథం పేరేంటి? ప్లేటో రాసింది రిపబ్లిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాసింది ప్లేటో. రిపబ్లిక్ అనేటువంటి గ్రంథం రాసింది ప్లేటోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి భారతదేశ చరిత్ర పరిచయానికి సంబంధించినటువంటి సమాచారం. సో కావున ఇక్కడ చాలా అంశాలు మనం ప్రస్తావించుకోవటం జరిగింది. సో కావున మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఈ సమాచారానికి సంబంధించి మీకు తెలిసినటువంటి అంశాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో ఇదే కాకుండా మనకి ఇంకా కొన్ని ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి, చరిత్ర ఆధారాలకు సంబంధించి, శాసనాలకు సంబంధించి చాలా శాసనాలు, చాలా గ్రంథాలు ఇవన్నీ ఉంటాయి. ఉదాహరణకి కొన్ని గ్రంథాలు తీసుకుంటే దివ్యవదన అనేటువంటి టిబెట్ బౌద్ధ గ్రంథం అశోకుడు గురించి వివరిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి దీపవంశ, మహావంశ అనేటువంటి సింహళ బౌద్ధ గ్రంథాలు ఈ మౌర్యుల గురించి తెలిపే గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినంత వరకు టెస్ట్ నెంబర్ 1. ఇలాంటివి మనకి ఈ టెస్ట్ నెంబర్ 1 చరిత్ర పరిచయం, హిస్టరీ ఇంట్రొడక్షన్ అని చెప్పుకున్నాం. సబ్ ఇన్స్పెక్టర్స్ సెప్టెంబర్ 22/9/2020న ఈ టెస్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. తదుపరి వీడియోలో నెక్స్ట్ టెస్ట్కి సంబంధించింది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. కావున మీరు మరొకసారి ఈ వీడియోని జాగ్రత్తగా చూసినట్లయితే చరిత్ర మీద మీకు ఇంట్రెస్ట్ పుట్టి ఫస్ట్ చరిత్ర పరిచయం దగ్గర స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళి ఆయా ప్రాంతాలు, మెహర్గర్ ఎక్కడుంది, నేవాసా ఎక్కడుంది, ఆదమ్గర్ ఎక్కడుంది, భీంబెట్కా ఎక్కడుంది, లేకపోతే కొల్దీవా అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది. సో అదేవిధంగా కొంతమంది
పురావస్తు శాస్త్రవేత్తలకు సంబంధించి కానీ, గ్రంథాలకు సంబంధించి కానీ, శాసనాలకు సంబంధించి కానీ, నాణ్యాలకు సంబంధించి కానీ, న్యూమిస్మాటిక్స్ అని చెప్పుకున్నాం. రాముడి చిహ్నంతో ఉన్నటువంటి నాణాలు వేయించింది అక్బర్ అని చెప్పుకుంటా ఉన్నాం. వీణ వాయిస్తూ ఉన్నటువంటి నాణాలు సముద్రగుప్తుడు. ఇలా రకరకాలైనటువంటి నాణ్యాలు కూడా మనకి చరిత్ర చదువుతూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే అంశాలన్నీ కూడా మనకి కవర్ అవుతూనే ఉంటాయి. అందువల్ల మీరు ఒకే ఒక్క ప్రశ్న మీ కామెంట్ రూపంలో అడగడం జరిగింది. కాతంత్ర వ్యాకరణం గ్రంథకర్త ఎవరు? యు ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే మటుకు తప్పకుండా డిస్లైక్ కూడా చేసేయండి. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ కుటుంబ సభ్యుడు, మీ అన్నయ్య గణపతి. థ్యాంక్ యూ. మీట్ యు టుమారో.